అయోధ్య శ్రీరాముని పవిత్ర క్షేత్రం. శతాబ్దాల ఆరాధన, కోట్లాది భక్తుల కోరికల కలయికగా నిలిచిన ఈ రామమందిరం మరో మహావేడుకకు సిద్ధమవుతోంది. నవంబర్ 25న శ్రీరాముడు సీతమ్మల దివ్య వివాహానికి ప్రతీకగా నిర్వహించే వివాహ పంచమి పుణ్యతిథి సందర్భంగా రామమందిర శిఖరాగ్రంపై ధ్వజారోహణ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం వివాహ పంచమి పర్వదినం సందర్భంగా జరగనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ చారిత్రక కార్యక్రమం నవంబర్ 25న ఉదయం 11:30 ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఈ వేడుకలో త్రిభుజాకారంలో ఉన్న జెండను మందిర శిఖరంపై దాదాపు 190 అడుగుల ఎత్తులో ఎగురవేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొననున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం అంతటా విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నవంబర్ 24, 25వ తేదీల్లో భక్తులకు రామయ్య దర్శనాన్ని నిలిపివేసింది. ఇక ధ్వజారోహణం సందర్భంగా వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్, అతిథుల రాకపోకలు ప్రతి అంశాన్ని పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సమీపంలో భారీ వాహనాలకు పూర్తిగా నిషేధం విధించగా నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా పాదాచారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం అయోధ్య అంతటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1600 గదులను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున ఈ కార్యక్రమానికి అతిథుల సంఖ్యను పరిమితం చేసినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇక ఉదయం నుంచే అతిథుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారనుంది. ఉదయం 8 గంటలకు అతిథులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. 11:30 ధ్వజారోహణం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అనంతరం మోదీ, భగవత్ తదితర నాయకులు రామ్లల్లాను దర్శించుకుంటారు. ఈ మొత్తం కార్యక్రమం దాదాపు 3 గంటల పాటు సాగనుంది. వివాహ పంచమిని పురస్కరించుకొని అయోధ్యలోని దాదాపు 15 దేవాలయాల నుంచి రామ్ బరాత్ ఊరేగింపులు జరుగుతాయి. అయితే ధ్వజారోహణం కార్యక్రమం ముగిశాక అంటే సాయంత్రం 4 గంటల తర్వాతే ఈ ఊరేగింపులను ప్రారంభించాలని నిర్వాహకులను ట్రస్ట్ అభ్యర్థించింది. ఈ రామ్ బరాత్ ఊరేగింపులతో అయోధ్య మొత్తం రామనామస్మరణతో మారుమోగనుంది.